నమస్తే అందరికీ. నాగా వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మనం హైదరాబాద్‌లో బొల్లారంలో ఉన్న జగన్నాథ స్వామి ఆలయాన్ని సందర్శించబోతున్నాం. ఈ ఆలయం ఒడిశాలోని జగన్నాథ ఆలయ శైలిలో నిర్మించబడింది. ఇది చాలా ప్రత్యేకమైన ఆలయం. ఇక్కడ జరిపే పూజలు, ఉత్సవాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఈ వీడియోలో మీరు ఈ ఆలయ విశేషాలు, చరిత్ర, ప్రత్యేకతలు, పూజలు, ప్రతి ఏడాది జరిగే రథోత్సవం గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నారు. ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీరు ఆలయాన్ని సందర్శించారా? మీ అనుభవాన్ని కామెంట్లో చెప్పండి. అలాగే నాగా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన ముందున్న ఆలయ ప్రవేశ ద్వారం చూడండి, ఎంత గొప్ప శిల్పకళతో రూపొందించారో. ఈ ఆలయం విశాఖపట్నం మరియు ఒడిశా ఆలయ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ప్రధానంగా బొల్లారం జగన్నాథ స్వామి ఆలయం పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా నిర్మించబడింది. ఆలయ గోపురం చూడటానికి ఎంత అద్భుతంగా ఉందో, ఆలయ ప్రాంగణం చాలా స్వచ్ఛంగా, విస్తృతంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఒక ఆధ్యాత్మిక అనుభూతి. ఆలయ నిర్మాణం పూర్తిగా పురాణ గ్రంథాల ఆధారంగా రూపొందించబడిందని చెప్తూ ఉంటున్నారు ఇక్కడ. ఈ ఆలయంలో ప్రధానంగా శ్రీ జగన్నాథ స్వామి, బాలభద్రస్వామి, సుభద్రామాత విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. జగన్నాథ స్వామి విష్ణువు అవతారం. ఆయనే ప్రధాన దేవుడు. బాలభద్ర అంటే బలరాముడు, శ్రీకృష్ణుని అన్నయ్య. సుభద్రామాత శ్రీకృష్ణుని చెల్లెలు. ఈ విగ్రహాలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ప్రతిరోజు స్వామికి అభిషేకం, అర్చనలు, హారతులు నిర్వహిస్తారు. అలాగే ఆలయంలో నవగ్రహాల విగ్రహాలు, అనుమానాలు నివారణ కోసం ప్రత్యేక పూజా మండపం కూడా ఉన్నాయి. ఈ ఆలయ చరిత్ర చాలా విశేషమైనది. ఒడిశాలోని జగన్నాథ ఆలయం పురాణ కాలం నుండి ప్రసిద్ధి పొందింది. బొల్లారం జగన్నాథ స్వామి ఆలయం కూడా అదే మాదిరిగా జగన్నాథుని విశ్వసించే భక్తుల కోసం నిర్మించబడింది. ఈ ఆలయ నిర్మాణం 20 ఏళ్ల క్రితం ప్రారంభమై భక్తుల సహకారంతో పూర్తయిందని ఇక్కడ వారు చెబుతున్నారు. ఇక్కడ రథోత్సవం అత్యంత ముఖ్యమైన వేడుక. ప్రతి ఏడాది ఇక్కడ జరిగే రథోత్సవానికి వేలాది మంది భక్తులు హాజరవుతారని ఇక్కడ వారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ స్వామిని దర్శించుకుంటే జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ జరిగే పూజలు, ఉత్సవాలు చాలా ప్రత్యేకమైనవి. ఉదయం మంగళహారతి, అభిషేకం,
అర్చనలు, అలాగే సాయంత్రం ప్రత్యేక పూజలు మరియు సహస్రనామ పఠనం, అలాగే శనివారం మరియు గురువారం నాడు ప్రత్యేకమైన వైష్ణవ పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో జరిగే రథోత్సవం అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. జూలై లేదా జూన్ నెలలో జరిగే ఈ ఉత్సవానికి వేలాది మంది భక్తులు వస్తారు. ఆ రోజు స్వామిని భక్తులు స్వయంగా రథాన్ని లాగుతూ ఊరేగిస్తారు. ఇక్కడ ప్రసాదం తీపి పొంగు మహాప్రసాదం కూడా భక్తులకు అందజేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఎంతో శక్తివంతమైన పాజిటివ్ ఎనర్జీని ఇచ్చినది. అలాగే ఈ జగన్నాథ స్వామి ఆలయానికి వచ్చే భక్తులు ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉండటం వల్ల హైదరాబాద్ సిటీలో ఎక్కడ ఏ మూలన ఉన్నా సరే ఈ ఔటర్ రింగ్ రోడ్డు పైనుంచి వచ్చి ఎగ్జిట్ నెంబర్ 4 వద్ద దిగితే ఈ ఆలయం వద్దకు వెంటనే ఈ ఆలయం దగ్గరికి వచ్చేయవచ్చు. ఇప్పుడు నేను ఆలయం గర్భగుడి ద్వారం వైపు మెట్లు ఎక్కుతూ గర్భగుడి వద్దకు నేను వెళ్తున్నాను. ఈ మెట్ల మార్గం వైపు పైకి ఎక్కుతూ గర్భగుడి ఆలయ ప్రవేశ ద్వారం వద్దకు వెళుతుంటే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉండింది. ఇదిగో చూడండి, గర్భగుడి ప్రవేశ ద్వారం. అక్కడ నుంచి గుడి చుట్టూ వ్యూ మొత్తం ఈ విధంగా కనిపిస్తున్నది. ఆ గోపురాలు. ఇప్పుడు మనం గర్భగుడికి వచ్చేసాం. ఇది ఆలయంలోని అత్యంత పవిత్రమైన స్థలం. జగన్నాథ స్వామి విగ్రహం ఎంతో మహాత్మ్యంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి నైవేద్యం సమర్పిస్తే అన్ని కోరికలు నెరవేరుతాయి అని నమ్మకం. విగ్రహం చూస్తుంటే ఒక ప్రత్యేకమైన శక్తిని అనుభవించవచ్చు. ఈ గర్భగుడిలో ఆరాధన చాలా పవిత్రంగా జరుగుతుంది. భక్తులంతా నమస్కరిస్తూ మంత్రాలు జపిస్తారు. మిత్రులారా, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? హైదరాబాదులో ఉన్నటువంటి ఈ పవిత్రమైన ఆలయం మీకు నచ్చిందా? మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా? మీ అనుభవాలను కామెంట్స్లో చెప్పండి. ఇది హైదరాబాదులోని అత్యంత ప్రసిద్ధ వైష్ణవ ఆలయాల్లో ఒకటి. మీరు తప్పకుండా సందర్శించాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి విశేషమైన ఆలయాలు, ట్రావెల్ వ్లాగ్స్ చూడాలంటే నాగా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జగన్నాథ.